రే రౌడీ బయటికి వెళ్దాం రా. బయటికి ఎందుకురా? గంట క్రితమే కదా వెళ్ళేది, మళ్ళీ నాకు రాదు. నీకోసం కాదులేరా, నా కోసం. అలా అలా వాకింగ్ చేసి వద్దాం రా. ఏ పని ఉన్నా కూడా బయటికి రావు, అలాంటిది వాకింగ్ అంటున్నావు ఏంట్రా? ఏదైనా ప్లాన్ వేసావా? ఊరికే కాదులేరా, దారిలో నీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ చేస్తా. గర్ల్ ఫ్రెండా? ఎందుకురా ఊరికే అబద్ధం చెప్తున్నావు? సరే వస్తా పదా. నాకు తెలుసురా నీ వీక్ పాయింట్ ఏందో, అందుకే చెప్పా పదా. బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని తెచ్చలేదు అనుకో, నీకుందిరా. ఎంతసేపు నడిపిస్తారా నీ అబ్బా? కాళ్ళు వస్తున్నారా? ఏరా రౌడీ, జాగింగ్ చేస్తుంటే చాలా బాగుంది కదా. ఇలాగే రోజు చేస్తే 6 ప్యాక్స్ వస్తాయి బై. చిప్స్ ప్యాకెట్ చూస్తే కుక్కరా పరిగెత్తావు, నువ్వు 6 ప్యాక్ చేస్తా అంటే నేను ఎలా నమ్మాలిరా? వదరా జఫా. ఇంటికాడ జాగింగ్, పార్క్ లో జాగింగ్ అంటే చచ్చిపోతారా? అరే రౌడీ, ఇక్కడ కొంచెంసేపు ఆగుదాం ఉండు. అయ్యా మా మన్మన్ని ఎవరు ఎత్తుకెళ్ళారయ్యా, కాపాడండి అయ్యా, అయ్యా కాపాడండి అయ్యా. అయ్యో భగవంతుడా. అరే రౌడీ, అక్కడ ఎవరో పెద్ద నడుస్తున్నాడు రా, కాపాడండి అని. రారా వెళ్ళి చూద్దాం. నిన్నే ఒకడు కాపాడాలి, నువ్వు వెళ్ళేం చేస్తానాడా? తొందరగా పదరా, ఏమైందో అడుగుదాం. నడుస్తున్నా కదరా, కళ్ళు దొబ్బారా జఫా? అరే ఏమైంది తాత, ఎందుకు అడుస్తున్నావు? చెప్పు తాత, పెద్ద పోలీస్ ఆఫీసర్ అడుగుతున్నాడు కదా. ఆడుకుంటా అంటే పార్కు తీసుకొచ్చాయ్యా, ఎవరో ఎత్తుకెళ్ళారా ఆడుకుంటుంటే. అవునా తాత, ఎటు సైడ్ వెళ్ళాడో తెలుసా? అదేం క్వశ్చన్ రా జఫా, ఆయన తెలిసి ఆయన ఎత్తుకుంటాడు కదా. లేదు బాబు, తెలీదు. అవునా తాత, నీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా? అనుమానాస్పదంగానా? అంటే ఓ గ్రీన్ షర్ట్ అబ్బాయి. గ్రీన్ షర్ట్ అబ్బాయా? ఏంట్రా పెద్ద షెర్లాక్ హోమ్స్ లాగా ఆలేస్తున్నావు? కొంప తీసి కనిపెట్టిస్తావా ఏంటి? తాత, మీ దగ్గర పిల్లోడివి వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బాబు, ఇంటి దగ్గర పద ఇస్తాను. పదం రౌడీ పద. ఇక్కడనే ఉండు బాబు, తీసుకొని వస్తా. సరే తాత, వెళ్ళిసి రండి. ఇదిగో బాబు తీసుకోండి, ఇదిగో బాబు తీసుకోండి. అరే రౌడీ, దీన్ని మనం ప్రెస్టేజ్గా తీసుకోవాలిరా. ఆ పిల్లాన్ని ఎలాగైనా తీసుకుని వచ్చి తాతకి ఇచ్చేయాలరా. అదంతా సరే గాని ఆ చేతిలో డైపర్ ఏంట్రా? రౌడీ, సినిమాలో చూపించినట్టు దీని స్మెల్ చూసి ఆ పిల్లాడు ఎక్కడున్నా కనిపెట్టరా రౌడీ, కనిపెట్టరా. రే రే రే, నేనేమో పోలీస్ జాగినారా వాసన చూసి కనిపెట్టడానికి? రే రే రౌడీ, స్మెల్ చూసి చెప్పరా, ఫాస్ట్గా చెప్పరా, ఏమైంది చెప్పరా, వాడు ఎక్కడుంటారో చెప్పరా. రే రే, ఆ కంపు భరించలేకపోతున్నాడు రా, తీరా చీ అవ్వ తీరా, తీరా జప్ప జప్ప. తాత, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉంది బాబు, ఇదిగోండి. ఏంటి తాత, చొక్కా లేదా, ఇదేస్తున్నావు? లేదు బాబు, అదే ఉంది. సరే రౌడీ, ఇది వాసన చూసి చెప్పురా. ఏంట్రా చూసేది నీ అబ్బా? అదేమన్నా సెంటు వాసన అనుకుంటారా? ఆ పోరాడు వచ్చాల్సి వస్తుందిరా.
తాత మీ పిల్లాడు ఎలా ఉంటాడు కొంచెం చెప్తావా? ఓకే తాత, నేను ఎలాగైనా కనుక్కొని తీసుకుని వస్తా. రౌడీ రౌడీ ఇది వేసుకుంటావా? తాత మీ పిల్లాడిని తీసుకుని వచ్చిన, తీసుకోండి. చాలా థ్యాంక్స్ బాబు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆల్వేస్ తాత. బాబు ఈ డబ్బులు తీసుకోండి బాబు. వద్దులే తాత. అయ్యో పర్లేదు బాబు, తీసుకోండి. థ్యాంక్స్ తాత. చల్లగా అయ్యా. అరే రౌడీ, పని ఏందో చాలా బాగుందిరా, డబ్బులు కూడా వస్తున్నాయిరా. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా, పదే చెప్తా. ఏంటో నువ్వు చెప్పేది? నువ్వే ఆ పిల్లగాన్ని కిడ్నాప్ చేసి నువ్వే తెచ్చిచ్చిందా? రౌడీ, ఈ 2000 చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? ఏమనిపిస్తుంది? 2000 అనిపిస్తుంది. నాకు మాత్రం 2 కోట్లలాగా అనిపిస్తున్నాయిరా. అయితే ఐ హాస్పిటల్కి వెళ్ళురా, గుడ్డి నారాడు. ఎలాగో చెప్పాలా? అడకపోయినా చెప్తావు కదరా, చెప్పి చావు. ఆగు, చెప్పడం కాదు, చూపిస్తాను. ఉండరా, ఏం చూపిస్తావో నేను కూడా చూస్తా. అబ్బా, వినోరాక్షన్ తట్టుకోలేకపోతున్నా. అరే రౌడీ, ఆ ముస్లిం దగ్గర 2000 తీసుకున్న తర్వాత నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఏరా 2000 వాపస్ ఇచ్చేస్తావా? మనం డిటెక్టివ్ ఏజెన్సీ పెడదాం. ఇంకా ఎన్ని రోజులని ఇంట్లో తిని పడుకుంటాంరా? మనం కూడా లైఫ్లో సెట్ అవ్వాలి కదరా. నువ్వు అవుతావురా, మధ్యలో నన్నెందుకు లాగుతున్నావురా? అయినా నీకు స్పెల్లింగ్ వచ్చారా? నీకు డిటెక్టివ్ది. నువ్వు డిటెక్టివ్ అవు, అంతలోపు నేను పడుకుంటా. అదే రసం. రే, ఇంత పెద్ద డిటెక్టివ్ మాట్లాడుతుంటే పడుకుంటావురా జఫా? లేవై. నీకుందిరా ఏదో ఒక రోజు, బుల్లెట్ కాదురా, నేను ఏదో ఒక రోజు నీకు రాకెటే పెడతా. అరే రౌడీ, జాగ్రత్తగా విను. మనకొక్క కేసుకే 2000 వచ్చినాయంటే రోజుకి 10, 50, 100 అలా చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎన్ని పైసలు వస్తాయో. రే, ఆశకి హద్దు ఉండాలి, సిగ్గుండాలిరా నీ ఆవాజ్ జాఫనా. అరే రౌడీ, కేసులు రావడానికి నా దగ్గర మంచి ఐడియా ఉందిరా. చూడు ఇప్పుడు. రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం. రే అన్న, దివాళీ బిజినెస్ అనుకుంటున్నా ఏంటి? సారీ రా, మర్చిపోయినా, అలవాట్లో పొరపాటు. ఏజెంట్ గయాజ్లీ, ఏజెంట్ రౌడీ. ఇక్కడ కిడ్నాప్ కేసులు, పారిపోయినటివి, లేచిపోయినటివి, ఎగిరిపోయినటివి, తప్పిపోయినటివి, చచ్చిపోయినటివి. చచ్చిపోయినట్టువా? ఏరా తాగున్నావా? మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి. 96969696. వీడు పోయిన జమ్మలో తోపుడు బండి పెట్టుకున్నాడేమో, అందుకే అలా అడుస్తున్నాడు. అన్న, ప్రొఫెషనల్ గా ఉండరా, అలా అరవకురా. వీడేమో అన్నట్టున్నాడే. ఇక్కడ అన్ని కేసులు సాల్వ్ చేయబడును. ఏంట్రా రౌడీ, ఒక్క ఫోన్ కాల్ కూడా రావట్లేదు. ఫోన్లో రీఛార్జ్ ఉందో లేదో చూసుకోరా ఫస్ట్.
ఫోన్ వస్తుందా రౌడీ? ఫోన్ వస్తుందిరా. హలో, మీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, వెంటనే వేసుకోండి. రీఛార్జ్ చేసేద్దాం ఫస్ట్. మళ్ళీ ఫోన్ వస్తుంది. రే నాకు నిద్ర వస్తుందిరా. హలో, సార్ అమెజాన్ పార్సల్. అమెజానా? సరే. సిగ్నలే రావట్లేదు ఏంటి? మళ్ళీ కాల్ వచ్చింది. హలో, మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి. మేము గ్యాస్ రిపేర్ చేసే వాళ్ళు కాదమ్మా. పెట్టుపోను. హలో హలో, ఉడతలు పట్టే వాళ్ళ? అరే మేము ఉడతలు పట్టే వాళ్ళం కాదయ్యా. ఫోన్ పెట్టు. యవ్వా. హలో హలో హలో, నాకు ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అంటే మీరు డిటెక్టివ్ కాదా? డిటెక్టివ్ అండి, డిటెక్టివ్ అని. చెప్పండి. వాట్సాప్లో మీకు లొకేషన్ సెండ్ చేసా, త్వరగా రండి. సరే సరే అండి, సరే అండి. ఓకే ఓకే. ఫస్ట్ కేసు దుమ్ము దులిపేళ్ళు అంతే. రౌడీ, ఏంట్రా మనశ్శాంతిగా పడుకొని కూడా ఇవ్వవా? రే రౌడీ, మనకి ఫస్ట్ కేసు వచ్చిందిరా. నీకు ఇచ్చినాడు ఎవడురా పనికినాడు? కుదరండి ఉందిరా. లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. ఇదేంటి డోరే ఓపెన్ చేయట్లేదు? మేడం, మేడం. అరే జఫా, ఇంటికి లాక్ ఉందిరా, చూసుకో. లాక్ ఉంది. లొకేషన్ అయితే ఇదే. ఈ ఇల్లు ఉండొచ్చు. ఇదిరా మేడం. డిటెక్టివ్ మీరే కదా? అవును మేడం. సిగ్గుపడుతున్నాయంట్రా. లోపట రండి. రౌడీ దా లోపలికి వెళ్ళు. ఈ డాగ్ చాలా బాగుంది, మీదేనా? అవునండి, వాడు నా అసిస్టెంట్. ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. అసిస్టెంటా? లేదు మేడం, నేనే మెయిన్, వీడి అసిస్టెంట్. రే రౌడీ, కస్టమర్ ముందు కొంచెం బిల్డప్ ఇచ్చా, నువ్వేం ఫీల్ అవుద్దురా. చెప్పేది చెప్తావు, మరి ఏమనుకోద్దంటావేంట్రా నువ్వు? జఫానా జఫడి. చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేద్దాం. అది మా ఆయన నాకు తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వెళ్ళొస్తున్నారండి. అది మీరే కనిపెట్టాలి. అవును మేడం, మావాడు ఇలాంటివన్నీ బాగా చేస్తాడు. కానీ ఆయనకి ఏమాత్రం డౌట్ రాకూడదు. లేదు మేడం, మీ ఆయనకే కాదు మీకు కూడా తెలియకుండా చేస్తాం. అదేంటి? అదే సీక్రెట్గా ఉంచుదామని అంటున్నా మేడం. సరే, నేను మీకు వాట్సాప్లో డీటెయిల్స్ షేర్ చేస్తా. రేపటి నుండి వర్క్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తా మేడం. ఓకే. కాకపోతే ఫీజా ఎంత అండి? ఎక్కువ లేదు మేడం, 2 లక్షలా? మరీ 2 లక్షలంటే టూ మచ్ అండి. 1,00,000 తీసుకోండి. వస్తే తింగడదానా, వాడు చెప్పేది మొత్తం వినొచ్చు కదా. వాడు 2,000 అంటున్నాడు, నువ్వే 2 లక్షలు అనుకున్నావు. జీవితం. ముందైతే 10,000 అడ్వాన్స్గా తీసుకోండి ఏజెంట్. మిగతావి పని అయిపోయినాక ఇస్తాను.
సరే మేడం. ఒక్క కేసుకి 1,00,000 రూపాయల. రే రౌడీ, ఆయన ఎక్కడెక్కడ వెళ్తున్నాడో కనుక్కున్నాం పదరా. 1,00,000 రూపాయలు అంటేనే వీనికి దిమ్మ తిరిగినట్టుంది. వీడిని తీసుకుని వెళ్తే ఇట్లే ఆగమాగం చేస్తూ ఉంటాడు. ఓ పని చేద్దాం, వీనికి ఇంట్లో వదిలేసి నేను ఒక్కనే వెళ్తా. రే నేను లేకుండా వెళ్తున్నావు, జాగ్రత్త రా అన్న. అమ్మా వీని గోల్ అయితే తగ్గింది. నేను ఒక్కనే వెళ్ళి బాగా వెతుక్కుంటా. ఇప్పుడు నేను ఈయనని ఫాలో అయ్యి ఎక్కడెక్కడ వెళ్తున్నాడో తెలుసుకోవాలి. ఈయననే. వీడేంటి ఇక్కడ వచ్చాడు? ఒకసారి మేడంకి కాల్ చేసి చెప్దాం. హలో మేడం, నేను పాన్ షాప్కి వచ్చాడు మేడం. పాన్ షాప్ కి వచ్చాడా? పాన్ షాప్ కి పాన్ తినడానికి వచ్చాడేమోలే. నువ్వేం డిటెక్టివ్ అయ్యా? సీక్రెట్ గా ఏం చేస్తున్నాడో కనుకోమంటే పాన్ తినడానికి వచ్చిందని చెప్తావేంది? ఫస్ట్ నేను చెప్పిన పని సరిగా చెయ్యి, లేదంటే పేమెంట్ రాదు. ఓకే మేడం, సరే మేడం. వీడేంటి మొత్తం రోడ్ అంతా తిరుగుతున్నాడు? అసలు ఎక్కడ వెళ్తున్నాడు వీడు? హలో, హలో బాయ్, వచ్చేసిన. రెడీయా? వద్దన్నా, వద్దన్నా.